దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రేమైన బిడ్డలారా, రక్షకుడు పునరుత్థానుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. ప్రభునందు ప్రియ బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. ఆయన తన శిలువను మోసుకొని కపాల స్థలమను చోటుకు వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. ఈరోజు మన యొక్క ధ్యానాంశము మోసిన శిలువ. మన ధ్యానాంశము మోసిన శిలువ. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు శిలువ వేసిన దినాన్ని ప్రపంచ చరిత్రలోనే ప్రాముఖ్యమైన దినంగా మనము జరుపుకుంటున్నాం. ప్రపంచంలోనే చరిత్రలోనే ఈ యొక్క ప్రాముఖ్యమైన దినం. దానిని మనము ఏమంటాము? మంచి శుక్రవారము అని పిలుచుకుంటున్నాం. ప్రియబిడ్డలారా, ఇంగ్లీష్లో అయితే గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అనే. కాబట్టి ఈ సంవత్సరంలో శుక్రవారాలు దాదాపు 52 శుక్రవారాలు సంవత్సరానికి ఉంటాయి. కానీ ఇప్పుడు మనము జరుపుకోబోయేటువంటి మరి శుక్రవారాన్ని గురించి మనము యేసుక్రీస్తు యొక్క మరణం సంభవించినటువంటి శుక్రవారము, మంచి శుక్రవారము, గుడ్ ఫ్రైడే మనం జరుపుకుంటున్నాము. ఒక్క శుక్రవారాన్ని అది ఎంతో గొప్పదిగా మనము ఆ శుక్రవారాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం గొప్ప శుక్రవారంగా. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క మరణం అనేది మంచిది. ఎందుకంటే యేసు యొక్క మరణం ద్వారా లోకానికి మేలు జరిగింది, లోకమంతటికి మేలు జరిగింది, పాప రక్షణ కలిగింది. కాబట్టి ఆ శుక్రవారము మనము మంచి శుక్రవారంగా, మేలు జరిగిన శుక్రవారంగా, సాతానుడు నాశనమైపోయింది, సాతాను నుండి విడుదల, ఇవన్నీ కూడా ఈ శుక్రవారం వల్లనే మనకు మేలులు జరిగాయి. కాబట్టి మంచి శుక్రవారంగా మనము చెప్పుకుంటున్నాం. ప్రియబిడ్డలారా, మలయాళ భాషలో వాళ్ళైతే దుఃఖ శుక్రవారంగా చెప్తారు. దుఃఖ శుక్రవారం ఎందుకంటున్నారంటే యేసుక్రీస్తు ఎక్కువ శ్రమలు, బాధలు అవన్నీ కూడా మనం తలపోసుకుంటూ ఎంతో దుఃఖపడుతూ ఉంటాం. నిజంగా మనం కూడా ఆ గుడ్ ఫ్రైడే రోజు ఆ శిలువ పాటలు పాడుకుంటూ, ఆ శిలువ ధ్యానం చేసుకుంటూ, 7 మాటలన్నీ పలికిన 7 మాటలు ధ్యానించుకుంటూ చాలా దుఃఖంగా గడుపుతాం కదా. అట్లా మలయాళ వాళ్ళు దుఃఖ శుక్రవారం అనుకుంటారు. చాలా యేసు ప్రభు యొక్క దుఃఖాన్ని తలపోసుకుంటూ దుఃఖపడే రోజు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈరోజు మనము ఈ యొక్క మోసిన శిలువను గురించి ధ్యానిస్తున్నాం. ఈ యొక్క 40 రోజులు మనము ఉపవాస దినాలని, లెంట్ డేస్ అని మనము చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ యొక్క ఈ ఉపవాస దినాలలో మనము ఎంతో మనలో ఉన్న పాపాన్ని, తప్పులను ఏమన్నా కూడా అన్నీ వదిలేసి క్రొత్తగా మంచి జీవితం జీవిస్తాము. ఈ ఉపవాస దినాలలో ఉన్న పాత అన్ని అలవాట్లన్నీ పోగొట్టుకోవాలని చాలామంది కొన్ని చెడ్డ అలవాట్లు, నేను ఈ దినాలలో నేను సిగరెట్ మానేయాలి, తాగుడు మానేయాలి, కోపపడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, అందరితో ఇట్లా అన్నీ విడిచిపెట్టేయాలనుకుంటారు. ఏ విధంగా ఒక చెట్టు ఆకు రాల్చే కాలం వచ్చినప్పుడు ఆ పాత ఆకులన్నీ రాలిపోయి మళ్ళా కొత్తగా చిగురిస్తుంది. అలాగా మనము ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క ఈ శిలువ ధ్యానాలు చేసేటప్పుడు అదే పనిగా మనం ఈ 40 రోజులు ధ్యానిస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులైనా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ మనుషులను ఒక క్రమబద్ధీకరణ చేసుకోవడానికి, పాపములను తొలగించుకోవడానికి యేసయ్య మార్గం మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శ్రమలు, ఆయన యొక్క తెచ్చినటువంటి మహత్కార్యాన్ని, ఏ రకంగా ఆయన ఎంత దీనుడుగా సంపాదించి పెట్టాడో తెలుసుకుంటున్నాం. కాబట్టి పాత బ్రతుకు మారాలి,
చిగురించాలి. మన పాత అలవాట్లన్నీ ఆకు రాల్చినట్టు రాల్చుకొని తిరిగి చిగురింపగలిగిన చిగురించే జీవితము, లేత జీవితము, పవిత్రంగా ఉంటాయి కదండి. చిగురుని చూస్తే ఎంత ముద్దొస్తుంది కదా. చింతాకు చిగురు, వేపాకు చిగురు, మామిడాకు లేతాకులు ఎంత అందంగా ఉంటాయో ఆ లేతాకులు కదా. అట్లా మనము చిగురించాలా. ప్రియబిడ్డలారా, 40 రోజులు జరుపుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది 21 రోజు, 20 రోజులు అన్నీ కూడా రకరకాలుగా జరుపుకుంటున్నాం. పాత నిబంధన కాలంలో యోసేపు చనిపోయినప్పుడు 70 రోజులు దుఃఖ దినాలు ప్రకటించి 70 రోజులు దుఃఖించారంట. అలాగే అహరోను చనిపోయినప్పుడు 30 రోజులు దుఃఖ దినాములుగా వాళ్ళు ఆచరించినారు. తర్వాత మోషే చనిపోయినప్పుడు కూడా 30 దినాలు ఆచరించినారు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఎందు కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడో దాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాము. ముఖ్యంగా శిలువ శ్రమ ద్వారా మనకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. కాబట్టి ఈ యొక్క మొట్టమొదటగా క్రీస్తు శిలువ మోయుట ద్వారా కలిగే ఆశీర్వాదాలు, యేసుక్రీస్తు శిలువను మోయుట ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు మనం ధ్యానించుకుంటున్నాం. ఇక్కడ మనకు 3 రకాలుగా శిలువను సహించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు, మరి శిలువ ద్వారా శిలువ విజయం పొందిన తర్వాత కూడా కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ధ్యానించబోయేది శిలువ మోయుట ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు. ఈ యొక్క యోహాను సువార్త 19:17 వచనములో ఆయన తన శిలువను మోసుకొని వెళ్ళెనని ఉంది. ఇప్పుడు మోసుకొని వెళ్ళెను అనేది మనం ధ్యానిస్తున్నాం. ఏమిటి ఆయన మోసుకొని వెళ్ళింది? శిలువ అంటే ఒక చెక్కతో చేయబడినటువంటి ముద్ద. ఆ భారమైన ముద్దను మోసుకుంటా పోయాడా, లేకుంటే రోమవారు విధించిన ఆ శిక్ష కొరకు ఒక పనిముట్ట? ఆ శిలువలు మోసింది ఏమిటి అనేది మనము చూస్తే, ఆయన మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు భారమైన శిలువ. ఏమిటి ఆ శిలువ? ఆ మోసిన శిలువ వలన ఏమి మనకు లాభాలు ఉన్నాయి, ఉపయోగం ఏంటనేది మనము ధ్యానిస్తున్నాము శిలువ మోయట ద్వారా. ఒక భక్తుడు శిలువ ధ్యానం చేస్తూ ఆయన యొక్క 5 గాయాలు జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖపడుతూ ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. ఆ యొక్క దర్శనంలో యేసుక్రీస్తు దర్శించి, నా కుమారుడా, నాకు తగిలి ఉండే 5 గాయాలు కాదు నాయన, ఇంకొక గాయం కూడా ఉంది, మీకు కనిపించని ఇంకొక గాయం ఉంది చెప్పి ఈ యొక్క అంగిని ఇట్లా జరిపి చూపించినప్పుడు ఆ భుజమంతా చితికిపోయిన భుజం కనిపించిందంట. భుజము చితికిపోయిందంట. ప్రియబిడ్డలారా, నిజంగా ఆ శిలువను చూస్తే, అంత కొండపైకి ఆ శిలువను మోసుకొని పోయినప్పుడు భుజము చితికి ఉండదా? ఆ బరువు అట్టనే పెట్టుకొని కింద పడతా మళ్ళా భుజం మీద వేసుకుంటా. కాబట్టి నా కుమారుడా, ఈ చితికిన భుజం, ఈ భుజంలో నీకు కూడా స్థానం ఉంది. కాబట్టి ఆ భుజం మీద మనందరికీ స్థానం ఉంది. యేసయ్య శిలువ మోసిన భుజం మీద. కాబట్టి ఆయన భుజము పాపము మోసిన భుజములు. మనందరి పాపాలకు అక్కడ స్థానం ఉంది యేసయ్య భుజముల మీద. లోకాలనేలేటి ప్రభుకేలను ఈ ఘోర మరణంబు బలియాయెను. ఆయన లోకాలనేలే రారాజు. ఆయన ప్రపంచాన్ని ఏలే ఆయన భుజాలను బంధించి ఆయన భుజాలను మోపిస్తున్నారు ఈ ఘోరమైనటువంటి పరిస్థితులు.
ఈ యొక్క ఘోరమైనటువంటి మరణం, ఆ భుజం మీద మోపినటువంటి, ఆ శిలువ మోసినటువంటి ఆ స్థానంలో ఆ చితికిపోయిన గాయాన్ని ఒకసారి మనం కూడా ధ్యానిస్తే, ఆ భుజములో, ఆ చితికిపోయిన భుజములో నీ పాపం కూడా ఉంది. నీవు కూడా ఆడ ఉన్నావు ఆ స్థానంలో. నిన్ను కూడా ఆయన మోసాడు. యేసయ్య భుజములు మన పాపాన్ని మోసాయి ప్రియబిడ్డ. పాపము చాలా బరువైంది. లోకమందరి పాపం ఎంత బరువు ఉంటుంది, వర్ణింప శక్యం కాదు. కాబట్టి అందుకే ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరి పాపం అంట? లోకములో ఉండే పాపమంతా మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన భుజములు పాపమును మోయసే భుజము. పాపాన్ని మోసినాడు ఆయన. తన ప్రాణమును దారపోసెను, అతిక్రమములు చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించెను. యెషయా గ్రంథంలో చూస్తే 53వ అధ్యాయం 12వ వచనములో అనేకుల పాపములు భరించెను. కాబట్టి ప్రియబిడ్డలారా, పాపము యొక్క బరువు చాలా గొప్పది, చాలా ఎక్కువ. కాబట్టి అది భారమైన పాపము, మన పాపపు శిలువ. ప్రియబిడ్డలారా, ఈ కలువరి శిలువలో మనకు జీవం ఇవ్వడానికి యేసు మనకు బదులుగా ఆయన శిక్షను తన మీద వేసుకొనెను. మన అతిక్రమములను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమై శిక్ష ఆయన మీద పడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత చెందుతున్నది. కాబట్టి ప్రియబిడ్డలారా, పాపములు మోస్తున్నాడు. ఇంకా ఆ పాప భారము, ఒత్తిడి, మనకు తగిలేటువంటి శిక్షలు అన్నీ కూడా మనల్ని సమాధానపరచడానికి, మన దోషాలన్నీ పోగొట్టడానికి ఆయన నలగొట్టబడి ఆ కలువరి శిలువలో మనకు జీవం ఇచ్చడానికే యేసయ్య ఈ పాపాన్ని మోసుకొని పోయాడు ప్రియబిడ్డలారా. ఎందుకంటే పాపం అనేది మానవుని వెంటాడుతూనే ఉంటుంది ప్రియబిడ్డ. అది ప్రతి ఒక్కరి ఇంటి వాకిటనే పండుకొని ఉంటుందంట, పొంచుకొని ఉంటుందంట. చనిపోయినా కూడా అతని ఎముకలలో దూరి ఉంటుందంట పాపం. కాబట్టి ఈ పాపాన్ని తుదకు పాపపు శిక్షను మనమందరము అనుభవించవలసిన వారమై ఉంటే యేసయ్య మనకు బదులుగా శిక్షను అనుభవించాడు. పూర్వమైన బిడ్డలారా, పూర్వకాలము కంటికి కన్ను, పంటికి పన్ను. ఏ పాపం చేస్తే, ఎవడు ఏ అన్యాయం చేస్తే దానికి అదే. ఒక రాజు ఉన్నాడంట. రాజు అందరి విషయంలో జీవరాశులు న్యాయంగా పరిపాలించాలనుకున్నాడంట. అంటే ఆవులైనా మేకలైనా అన్నిటికీ న్యాయంగా, అన్నీ ఏ దానికి కష్టం కలిగించకుండా బాగా చూసుకోవాలా, పరిపాలించాలనుకున్నాడంట. ఒకరోజు ఒక రథం మీద తన కుమారుని, రాజుని ఎక్కించుకొని, యువరాజుని, చిన్నపిల్లవాడిని రథం మీద పోతుంటే ఒక ఆవు దూడ రథం కింద పడి చనిపోయింది రక్తపు మడుగులో. అప్పుడు ఆవు వచ్చిందంట, నాకు న్యాయం చేయని. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడు? నేను జీవరాశులన్నిటిని కూడా న్యాయంగానే నేను పరిపాలించాలనుకున్నాడు కదా. ఇప్పుడు ఆవుకి ఎట్లా న్యాయం చేయాలా? చనిపోయిన పిల్లోని తీసుకురాలేడు. డబ్బులు ఇస్తే, ఆస్తి ఇస్తే, ఇంకొక ఆవుని ఇస్తే ఏమన్నా తన బిడ్డ తనకు దక్కడు కదా ఆవు. అందుకు ఆ రాజు ఏం చేశాడంటే, తన ఒకే ఒక కుమారుణ్ణి, ఆ కుమారుని కూడా ఆ రాజు ఆ రథం కింద పడేసి, ఆ బిడ్డను కూడా, ఆవు దూడ ఎట్లా చనిపోయిందో ఆ పిల్లవాడిని కూడా రథం ఎక్కించి రక్తపు మడుగులో చనిపోయేటట్టు చేశాడంట. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే, న్యాయం జరగాలంటే ఆవుకు తన బిడ్డ పోయినట్టుగా రాజుకు కూడా తన బిడ్డను చంపుకున్నాడు. అది ఆనాటి న్యాయం.
నువ్వు ఒక దెబ్బ కొడితే నువ్వు 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 ఈ దెబ్బ నువ్వు కొట్టు, నువ్వు వాడు తిడితే నువ్వు తిట్టు, సరిపోతుంది. సరిపోయినలే. వాడు తిట్టినాడు, నువ్వు తిట్టినావు, సరిపోయినలే. వాళ్ళు కొట్టినారు, మీరు కొట్టినారు, సరిపోయినలే, సరిపోయింది. అది న్యాయం. కానీ ఇప్పుడు యేసయ్య చెప్పే న్యాయం అది కాదు. ఆయన ఏమంటున్నాడు? ఆయన మనకు చేసిన తప్పుకు శిక్ష లేకుండా చేయాలని. నువ్వెవరినైనా కొట్టినా వాళ్ళు వచ్చి నిన్ను కొట్టకుండా, నువ్వు చేసిన పాపానికి కోర్టులో శిక్ష పడుతుంది కదా, కానీ యేసయ్య దగ్గర శిక్ష పడదు. ఆ శిక్షను తప్పిస్తున్నాడు తన మీద వేసుకొని ఆ శిక్షను నేను ఆయపకు కాదు, తప్పు చేసింది నేను అన్నట్టుగా యేసయ్య ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు. మన పాపాన్ని మోసినటువంటి సిలువ. రెండవదిగా మన దోషములు మోసిన సిలువ. పాపాన్ని మోసిన సిలువ మన కొరకు, మన పాపము ఆయన మోసుకుంటున్నాడు. మనం చేసిన పాపానికి శిక్ష, మనం చేసిన పాపానికి మనకే పడడంలే, మన దోషమును శిక్ష. దావీదు అంటాడు కదా కీర్తనల 38:4, నా దోషములు నా తల మీద పొల్లినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడినవి. నా దోషాలే నా మీద తల మీద పొల్లిపోతుంటాయి. ప్రియమైన బిడ్డలారా, దావీదు బెత్షెబా వలన మరి చేసినటువంటి పాపం, బెత్షెబా యుద్ధ చేసిన పాపం వలన అది దేవుని దృష్టికి చాలా భయంకరమైన పాపంగా మారిపోయింది. శత్రువులు, అన్యులు దూషించే విధంగా ఆ పాపము అనిపించుకోవాల్సి దేవుడి నామమునకే అది అవమానకరంగా అయిపోయింది. ఈయన దేవుని బిడ్డే, ఇంత నీతిమంతుడే, ఇట్లా పాపం చేయొచ్చునా అనే విధంగా మారిపోయింది. కాబట్టి దేవునికి అది మహా కోపము, భయంకరమైన పాపము. ఆ పాపం వచ్చినటువంటి జీతం మరణమే కదా. ఆ శాపం ఏమైందంటే దావీదుకు పుట్టబోయే అక్రమ సంతానం అక్రమంగా బెత్షెబాతో సంక్రమించినాడు. కాబట్టి దావీదు చేసిన పాపం బిడ్డ మీదకి వచ్చింది. అందుకే దావీదుకు చాలా బాధ అయిపోయింది. నేను పాపం చేస్తే నా బిడ్డ మరణావస్థలో ఉన్నాడని 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన కూడా ఆ శాపం పోలే, బిడ్డ మీదకి వచ్చింది, బిడ్డ చనిపోయాడు. కాబట్టి పాప దోషము అంతగా శాపం అయిపోయింది. కానీ ఇప్పుడు యేసయ్య ఆ దోషాన్ని తొలగిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనందరి దోషములు అతని మీద మోపెను అని ఉంది. ఇప్పుడైతే అప్పుడు దావీదు చేసిన దోషము ఆయన బిడ్డ మీదకి మోపబడింది, శిక్షించినాడు దేవుడు. ఇప్పుడు అలా శిక్షించకూడదని మనందరి దోషాలను యేసయ్య మీదనే వేసి ఆయన మీద మోపాడు. కాబట్టి మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను. మనం చేసే అతి పనులకు, అక్రమాలకు యేసయ్యనే గాయపరచబడింది. ప్రియ బిడ్డలారా, ఈ పాత నిబంధన కాలంలో అక్రమములు మోయడానికి ఒక మనుషులు చేసేటువంటిది వేరే. వాళ్ళు చేసిన అన్యాయం, అక్రమం అంతా కూడా ఒక పశువుల మీద మోపుతున్నారు కదా. ఆ పశువు మీద మోపినప్పుడు వాళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలన్నీ ఆ పశువు మీద పెట్టి ఆ పశువును బలిస్తున్నారు. మనం అనేకసార్లు చెప్పుకుంటున్నాం కదా. కానీ ఆ దోషములన్నీ ఆ యొక్క ఆ బలిపీఠపు కొమ్ములలో కట్టి చేతులుంచి దోషములు ఒప్పుకునేవారు చివరికి ఆ గొర్రెను అతని యొక్క దోషముల కొరకై బలిగా అర్పిస్తున్నారు. ఇదే జరిగేది పాత నిబంధనలు కదా. కాబట్టి అలాగే యేసుక్రీస్తు ఇప్పుడు మన అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుకొని అనేక పాపముల కొరకు ఆయన దేవుని గొర్రెపిల్లయ్యాడు. కాబట్టి ఆయన మన పాపములు మోస్తున్నాడు, మన దోషాలన్నీ కూడా ఆయన మీద మోసినాడు. ఇంకా మన రోగాలు, ఇంకా ఏం మోస్తున్నాడు ఆయన సిలువలో? మన రోగాలు కూడా మోసాడు. ఎలా చూడండి, మన రోగములు భరించుటకు తన శరీరమంతయు కొరడాతో దెబ్బలతో
అప్పగించెను, శరీరమంతా గాయముగా మార్చబడెను, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా గ్రంథములో చెప్పబడినట్లుగా 53వ అధ్యాయము 5వ వచనములో, అదే మనం క్రొత్త నిబంధనలు యేసయ్యలో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రియబిడ్డలారా, యేసయ్యను ముందుగానే నిర్ణయించుకున్నారు దేవుడు. మనకు మన రోగాలకు అన్నిటికీ స్వస్థత పొందేదానికి యేసయ్య గాయాలు ఎట్లా ఆయన కొట్టబడాలి, ఎట్లా గాయపరచబడాలి, దాని వలన ఎట్లా స్వస్థత వస్తుందని యెషయా గ్రంథంలో ముందుగానే రాయబడింది. ఆ రాయబడినట్లుగానే యేసయ్య అలాగే గాయముల చేత మనకు స్వస్థతను దయచేసినాడు. కాబట్టి మన రోగాలన్నిటిని భరించినాడు. కాబట్టి ఒక డాక్టర్ అంట మలేరియా జబ్బు ఎట్లా నిర్మూలన చేయాలనుకొని ఆ మలేరియా క్రిములన్నీ తన శరీరంలోనికి ఎక్కించుకున్నాడంట. మలేరియా వ్యాధి వచ్చిన తర్వాత అనేకమైన మందులు ఆ నివారణ కోసం ఆయన మీదనే ప్రయోగం చేసుకున్నాడంట. అట్లా ప్రయోగం చేసి చేసి చివరికి మలేరియాకు మందును కనిపెట్టాడు. తన మీదనే ఆ ప్రయోగం అంతా చేసుకున్నాడు. అలాగే యేసయ్య మన పాపాలన్నిటికీ ఆయన పరిహారం. కాబట్టి ఆయన మన యొక్క రోగాలను మోసినాడు. ఇంకా ఏం మోసాడు? మన దుఃఖాలు కూడా మోసినాడు. ప్రియబిడ్డలారా, నిశ్చయంగా మన రోగములు భరించెను, మన వ్యసనములు సహించెను. యెషయా గ్రంథంలో చెప్పబడినట్టుగా మరి ఆయన మన దుఃఖాలన్నీ కూడా యేసయ్య ఎంతో దుఃఖాన్ని భరించినాడు. ప్రియబిడ్డలారా, మామూలుగా ఈ ప్రపంచం గుండ్రంగా ఉందని చెప్పబడింది కదా. కానీ ఒక భక్తుడు అంటాడు, ఈ ప్రపంచము అంత దుఃఖరూపం అంటాడు, దుఃఖంతో నిండి ఉంది. కాబట్టి మన దుఃఖము, మన కన్నీరు, మన యొక్క భరించలేని ఆవేదన అంతా కూడా ఈ లోకంలో నిండి ఉంది. అయితే ఈ దుఃఖాన్ని యేసయ్య భరించినాడు. ప్రియబిడ్డలారా, ఈ దుఃఖంతో ఏమవుతుంది? ఎంతోమంది నశించిపోతున్నారు. నాకిట్ట జరిగా, నాకిట్టకు జరిగి, నా కుమారుడు బాయ్, నా భర్త బాయ్, నా పిల్లోడు బాయ్, దుఃఖంతో నశించిపోతున్నారు. కానీ యేసయ్య మన కన్నీరంతా తుడచడానికి, ఎందుకంటే మన కన్నీరు ఆయనకు తెలుసు, మన దుఃఖం ఆయనకు తెలుసు. మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి యేసయ్య కన్నీరు యావత్తును కూడా తుడిచి మన దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగినాడు. కాబట్టి ఆయన మన దుఃఖాన్ని కూడా మోసాడు. ఇంకా మన శాపాన్ని క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నదని గలతీకి చెప్పినట్టుగా ఆయన మనమందరం కూడా శాపగ్రస్తులమే. ఈ శాపమంతా పోయినాక ఆయన శాపగ్రస్తుడై ఆయన వ్రేలాడి మరి దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము మనకు చూపిస్తున్నాడు. ప్రియబిడ్డ, మన శాపాన్నంతా తొలగించినాడు, మన శాపాన్ని ఆశీర్వాదంగా చేసినాడు. మన మీదకి రావాల్సిన శాపములన్నీ కూడా యేసయ్య ముళ్ళ కిరీటంగా ధరించుకొని మనందరికీ కూడా ఆశీర్వాదాలు ఇచ్చాడు. ప్రియబిడ్డలారా, కాబట్టి ముండ్లు అనేది పాపానికి, శాపానికి గుర్తు. ఎందుకంటే శాపమైన పండు తిని, ఆ చెట్టు పండు తినే కదా మానవ కోటికి శాపం వచ్చింది. కాబట్టి ఈ ముండ్ల చెట్టు శాపానికి గుర్తు. ఆ శాపానికి గుర్తైన ముండ్లు కిరీటం యేసయ్య ధరించుకొని ఆయన శాపంగా వ్రేలనాడు. కాబట్టి ఈ శాపమును కూడా మనకు ఆశీర్వాదంగా చేసినాడు. ఆయన సిలువలో మన యొక్క శాపాన్ని మోసినాడు. ప్రియబిడ్డలారా, మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చినటువంటి దేవుడు. కాబట్టి దేవుడు సిలువలో మన యొక్క శాపాన్ని మోసినాడు, మన పాపాన్ని మోసినాడు, మన యొక్క రోగాలను, మన దుఃఖాన్ని, మన దోషాలను అన్నిటిని కూడా సిలువలో ఆయన మోసినాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఆయన సిలువ ఎందుకు మోసిందంటే
మన భారమంతా భుజం మీద వేసుకొని, మన శాపం మీద తన మీద వేసుకొని, మన యొక్క దోషాలన్నీ, మన రోగాలన్నీ పోగొట్టడానికి యేసుక్రీస్తు సిలువను మోసెను. ఆ సిలువయే మనకు అన్ని రకమైన ఆశీర్వాదములు సిలువ మోసిన ఆశీర్వాదములు మనకు దయచేయబడాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడైన దేవా, అయ్యా, నువ్వు సిలువలో మోసి మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి స్తోత్రాలు. మా రోగములు స్వస్థపరచబడి, మా శాపములన్నీ విమోచించబడి, మా పాపమంతా నువ్వు మోసి, మా యొక్క శాపములను ముళ్ళ కిరీటంగా ధరించుకొని సిలువలో మోసిన నీ ఆశీర్వాదములన్నిటికి కూడా మమ్మలను వారసులుగా చేసి మమ్మలను పవిత్రపరచండి. నీ సిలువ ఆశీర్వాదముల బిడ్డలపై నాయన దిగివచ్చులాగా నాకు కృప చూపమని ప్రతి బిడ్డ నీ సిలువ వైపు చూస్తూ ఈ యొక్క దుఃఖ దినములన్నీ కూడా మేము పాత జీవితమును రాల్చుకొని పోగొట్టుకొని చిగురించి క్రొత్తగా ప్రభు పరిశుద్ధమైన జీవితములో నడవబడుటకు కృప చూపమని బిడ్డలందరిపై నీ పరిశుద్ధాత్మ శక్తి చేత, నీ సిలువ శక్తి చేత పవిత్రపరిచే బిడ్డలుగా ఈ యొక్క ఉపవాస దినములన్నీ నాయన మంచిగా దీనత్వంతో గడుపునట్లుగా కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్.